ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే ఏ పూజ అయినా, ఎలాంటి పరిహారమైనా కూడా మనకు చాలా అద్భుతమైన, అత్యంత మంచి ఫలితాన్ని అయితే మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు మంగళవారం మంగళవారం మనం యాజ్ యూజువల్గా అమ్మవారికి మంచిగా పూజ అనేది చేసుకొని రాత్రి హోరా టైంలో ఏదో ఒక పరిహారం, ఎలాంటి దిష్టి దోషాలున్నా, ఎలాంటి నరదిష్టి ఉన్నా, ఇలాంటి అన్నింటికి కూడా మనం నిన్ననగా చెప్పుకున్నామండి. మిరియాల పరిహారం అనేది అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి పరిహారాలన్నీ కూడా మనం చేసుకొని మనం మంచి ఫలితాన్ని పొందాలి, అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పడానికే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. రేపు శ్రీరామనవమి అంటే మనకు చైత్ర మాసంలో వచ్చే నవమిని శ్రీరామనవమిగా చేసుకుంటాం. శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారికి పట్టాభిషేకం అనేది జరిగింది. అదే రోజు మనం చాలామంది టెంపుల్స్లో అంతా కూడా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం అనేది మనం అంగరంగ వైభవంగా చేసుకొని మనం మంచిగా పూజ అనేది చేసుకొని ఇంట్లో మనం గుడికి వెళ్ళే ముందే ఇంట్లో పూజ, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలుగా మనం వడపప్పు, పానకం, పొంగలి, పులిహోర, దద్దోజనం ఇలాంటివి అనేది మనం స్పెషల్గా పూజ అనేది చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి కళ్యాణం అనేది సీతారాముల కళ్యాణం కనులారా చూదము రారండి అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది. అంత వైభవంగా సీతారాముల వారు చక్కని మేను వచ్చస్సుతో మెరిసిపోతూ శ్రీరాముల వారి కళ్యాణం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా చూడడం అనేది చాలా ఒక అదృష్టం అండి. ఒక కనుల విందుగా ఉంటుందన్నమాట. మనకు మంచి ఫలితం, మంచి జరుగుతుంది. మనకు అన్నీ కూడా మంచిగా, మన భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా సఖ్యతగా సీతారాముల వారు ఎలా అయితే అన్యోన్యంగా సఖ్యతగా ఉంటారో అలాంటి ఒక మంచి అనేది ఇంట్లో మనందరికీ కూడా జరిగి అందరూ శుభంగా ఉంటారు అని చెప్పి మనందరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం. ఇలా అంతా అయిన తర్వాత ఏంటి అంటే, మనం ఉదయం పూజ అనేది చేసేటప్పుడు ఒక దీపం అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఒక నెయ్యి దీపం కానీ లేదంటే నూనెతో కానీ ఒక ప్రమిదలో దీపం అనేది మీ ఇంట్లో అందరి ఇళ్లలో కూడా రాముల వారి పట్టాభిషేకం ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటో లేదు అంటే, ఆ పటం అనేది మా ఇంట్లో లేదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటం అయినా ఉంటుంది కదండి. వెంకటేశ్వర స్వామి పటం ముందైనా సరే ఇప్పుడు చెప్పబోయే విధంగా స్పెషల్గా ఒక దీపం అనేది మనం పెట్టి, మామూలుగా మనం దీపం అనేది పెట్టి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. కామాక్షమ్మ దీపం కానీ కుందెన్లో అలాంటి దీపాలు పెడుతూ ఉంటాం. అలా కాకుండా రాముల వారి పటం ముందు స్పెషల్గా ఒక ప్రమిదతో చిన్న దీపం అనేది మనం వెలిగించినట్లయితే, ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి మనం వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి గొడవలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక చీటికి మాటికి అరుచుకుంటూ పిల్లల ముందు మీరు గొడవలు పడుతూ ఇలా ఉంటూ ఉంటారు కదా, ప్రశాంతత లేని జీవితం అన్నమాట. ఈ ప్రశాంతత లేని జీవితం ఇలా మీరు అరుచుకుంటూ ఇలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ దీపం రాముల వారి ముందు శ్రీరామనవమి రోజు మనం పెట్టినట్లయితే మన భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కుదిరి ఎలాంటి తగులు తంటాలు లేకుండా సీతారాముల వారు ఎలా అయితే అన్యోన్యంగా మన అందరికీ కూడా హిందూ సాంప్రదాయానికి సీతారాముల వారు ఒక భార్యాభర్తలకు ఒక ఆదర్శం అన్నమాట. అలాంటి ఒక ఆదర్శ దంపతుల్లా అన్ని సవ్యంగా ఉండి సంతోషంగా పిల్లలతో కుటుంబంతో జీవించాలి అనుకున్న వాళ్ళు ఈ దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్. తప్పకుండా మంచే జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారన్నమాట. ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే, ఫస్ట్ కొంచెం తులసి దళాలు కావాలండి. ఒక గుప్పెడు తులసి దళాలను తీసుకొని ఆ తులసి దళాల పైన ఆ తులసి దళాలను ఒక ప్లేట్లో, ఏదైనా వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్ పై మనం దీపం పెట్టే ప్లేట్ అనేది ఉంటుంది కదా, చిన్న ప్లేట్ అయినా పర్వాలేదు, ఆ ప్లేట్ పైన ఈ తులసి దళాలు వేసి ఆ తులసి దళాల పైన ఒక రూపాయి కాయిన్ అనేది పెట్టి మనం ఈ దీపం అనేది వెలిగించాలి. ఇలా వెలిగించిన ఈ దీపంలో మనం నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ దీపం అనేది వెలిగించవచ్చు. దీనిలో వేసే ఒత్తులు 2 ఒత్తులుగా వేయకూడదు ఫ్రెండ్స్. 2 ఒత్తుల్ని కలిపి ఒకే ఒత్తిగా వేయాలి. సీతారాములు ఎలా అయితే కలిసిమెలిసి ఉంటారో అలా మన భార్యాభర్తల బంధం అనేది అంత గట్టిగా ఒకే ఒత్తిగా, ఒకే మనసుగా, ఒకే
మనిషిగా జీవించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇలా చేసిన ఈ దీపాన్ని మీరు రాముల వారి పట్టాభిషేకం ఫోటో ముందు వెలిగించండి. ఫోటో లేని వారు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటో ముందైనా వెలిగించండి. ఇలా వెలిగించినప్పుడు మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఆ తులసి దళాలు అనేటివి శ్రీరామ నవమి రోజే కొయ్యకుండా ముందు రోజే, ఈ రోజు సాయంత్రమే మీరు కొంచెం పొద్దనేది పోకముందే, కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. శ్రీరామ నవమి రోజు తులసి దళాలు కొయ్యటం అనేది చాలా మందికి మనసు ఒప్పదనమాట. అలా అనుకున్న వాళ్ళు ముందు రోజే ఒక గుప్పెడు అనేది కోసి మీరు అలా ఫ్రిడ్జ్లోనూ ఎక్కడో దగ్గర పెట్టుకోండి. చాలా మంచిగా ఆకు అనేది కొంచెం గుంజేసుకొని ఇలా తులసి దళాల పైన మనం దీపం అనేది పెట్టడం లక్ష్మీ కటాక్షాన్ని కూడా కలిగిస్తుంది ఫ్రెండ్స్. లక్ష్మీదేవి పాల సముద్రంలో ఉద్భవించినప్పుడు ఆమె ఒక్కటే రాకుండా ఆమెతో పాటు కొన్ని చెట్లను, కొన్ని వస్తువులను కూడా ఆమె తీసుకొచ్చారు. ఆ చెట్లలో తులసి దళం కూడా ఉంది. ఆ తులసి దళం మీదే మనం దీపం అనేది పెట్టినప్పుడు మనకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ దీపం అనేది పెట్టి మీ కుటుంబ సఖ్యత అనేది పెంచుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఈ దీపం పెట్టి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత మనం తెల్లవారిన తర్వాత ఆ దీపం తీసేటప్పుడు దీపం కింద పెట్టిన ఆ పచ్చని తులసి దళాలు ఉంటాయి కదా, వాటిని కొద్ది రోజులు మనం నీడలోనే అలా ఆరబెట్టేసి కొంచెం వాడుముఖం అయిన తర్వాత మీరు సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఆ ధూపంలో వేసి ఇల్లంతా కూడా ఆ ధూపాన్ని చూపించేయండి ఫ్రెండ్స్. మిగిలిన రూపాయి కాయిన్ ఏం చేస్తారు అంటే, ఆ కాయిన్ని మీరు గల్లాపెట్లో కానీ, మీ లాకర్లో కానీ, బీరువాలో కానీ, మీ పర్సులో కానీ ఉంచుకోండి. లేదు అంటే మీరు దేవుడి గదిలో కుబేరుని కోసం ఒక పాత్ర అనేది పెడతారు కదండి, ఆ పాత్రలో అయినా వేసుకోండి. అలా పాత్రలో వేసి అలాగే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని ఖర్చు చేయని అవసరం లేదు. మీకు లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా మీకు ఉండాలి, మీ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండి మీ కుటుంబ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ట్రై చేస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.